సో ఈనాడుకు సంబంధించిన వార్తా కథనాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాను. వరదలతో అపార నష్టం అంటూ ఒక వార్త ప్రసరించింది. నిన్న కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ ఖమ్మం పర్యటనలోకి వెళ్ళినప్పుడు ఖమ్మం పర్యటనలో తనకు మొత్తం కూడా అంటే వరద నష్టం ఎట్లా జరిగింది ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నట్టు ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. ప్రాథమిక అంచనా 5,438 కోట్లు. కేంద్రం తక్షణమే సాయం అందించాలి. ఏపీతో సమానంగా నిధులు ఇవ్వాలి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద బీభత్సంతో అపార నష్టం సంభవించింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే సాయం అందించి ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ని కోరారు. వరద నష్టంలో దాదాపు 5,438 కోట్లు అందిని ప్రాథమికంగా అంచనా వేశామని, అన్ని విభాగాల్లో క్షేత్రస్థాయిలో వాస్తవ నష్టం వివరాలు సేకరిస్తామని తెలిపారు. ఇది దాదాపు 5,438 అంటే 5,500 కోట్లు దగ్గర అంచనా మాత్రమే. ఇంకా పూర్తిగా దీనికి డ్రాఫ్ట్ తయారు కాలేదు. ఒకవేళ డ్రాఫ్ట్ తయారైతే ఎంతవరకు అంచనా వస్తుందని కూడా మనం తెలుసుకోవచ్చు. కానీ ప్రభుత్వం మాత్రం కొంచెం అంచనా వేసినట్టు తెలుస్తూ ఉంది. అదే పడవద్దు, అండగా ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వరదలు బాధితులను ఆదుకుంటాం. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. గత ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ నిధులను సరిగ్గా వినియోగించుకోలేదని విమర్శ. ఇప్పుడు ఇది రాస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్ నిధులు మీ అకౌంట్లో ఉన్నాయి. గత ప్రభుత్వం వదిలేయండి, వాళ్ళు వినియోగించుకున్నారా లేదా దాన్ని దాచిపెట్టినారా అనే విషయం వేరు. ఇప్పుడు మీ దగ్గర దాదాపు స్టాటిక్స్ ప్రకారం 1,500 కోట్ల చిల్లర మీ దగ్గర ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఉన్నట్టు కూడా మొన్న వార్తలు వచ్చినాయి. సో మళ్ళీ అదేం చేస్తున్నారో అది చెప్పండి. మీరు విమర్శలకు ఈ పత్రిక ఇట్లనే ఉంటుంది. ఈనాడు పత్రిక ఎప్పుడు ఆ రెండు ప్రభుత్వాలకు, అటు ఆంధ్రప్రదేశ్కి ఇటు తెలంగాణకు సమానంగా రాస్తుంది.